మనం చిన్నగా ఇంత చిన్న ముక్కలు కట్ చేసేసి ఇందులో వేసేస్తే మనకి కూరకి ఒక మంచి రుచి వస్తుంది. ఇంకా ఘాటుగా చేసామనుకోండి ఆ క్యాప్సికము, ఈ చికెను, ఈ కూర భలే అదిరిపోతుంది. నూనె వేడెక్కింది. ఇందులో ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి, కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వేసేసి, ఎందుకంటే మళ్ళీ కూర గ్రేవీలాగా రావాలి కదా, ఆ దానికోసం ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత దీంట్లో కొంచెం అంత ఉప్పు వేసేసి దీన్ని చక్కగా వేయించుకుందాం. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే మనం కొంచెం గరం మసాలా, కారప్పొడి కూడా మనం ఎర్రటి కారప్పొడి వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో అల్లం వెల్లుల్లి కొంచెం వేగిన వెంటనే ఇందులో మన ఎర్రటి కారం, గరం మసాలా, అయితే ఇందులో సోయా సాసు, వెనిగర్, ఇది కూడా చాలామంది మన ఇండియన్స్ కూడా మంచి టేస్ట్ వస్తుంది. కానీ వేసినట్టు మరీ ఎక్కువగా తెలియకూడదు. ఇందులో కొంచెం సోయా సాసు, కొంచెం వెనిగర్. ఈ వెనిగర్ పుల్లదనాన్ని అందజేస్తుంది, ఈ సోయా సాసు మంచి సువాసనని ఇస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా వేసి నీళ్లు పోసేసుకుందాం. ఇలా నీళ్లు పోసి దీంట్లో మనం కావాలంటే కొంచెం టమాటో కెచప్ కూడా వేసుకుంటే మంచి రుచి వస్తుంది. ఈ మిశ్రమం చక్కగా ఉడుకుతున్నప్పుడు ఇందులో క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. అలాగే ఈ సాస్ కొంచెం అంత చిక్కగా, ఎందుకంటే మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం, చికెన్ ముక్కలు కరకరలాడుతూ బ్రహ్మాండంగా ఉంది. అదే కనుక ఇందులో మనం వేసేస్తే చికెన్ ముక్కలు మనకి సాఫ్ట్గా అయిపోతాయి. అలా అవ్వకూడదు. మనకి చూడండి, ఈ కార్న్ ఫ్లవర్ రెడీ పెట్టుకున్నాం. ఈ క్యాప్సికమ్ ముక్కలు 1 నిమిషం ఉడికించుకుందాం. బోల్డ్ అంత కరివేపాకు తాలింపులో ఎప్పుడు వేసుకుంటాం, ఆ మంచి రుచి లాస్ట్లో రావడం కోసం లాస్ట్లో కరివేపాకు ఇలా చాప్ చేసి పెట్టేసుకుందాం. ఇది చక్కగా ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇందులో మన కార్న్ ఫ్లవర్, ఈ స్లరీ దీంట్లో కొంచెం అంత వేసేసుకొని ఈ విధంగా ఆ చిక్కగా వచ్చేంత వరకు, ఈ మాత్రం చూడండి, వేయగానే కొంచెం చిక్కదనం వచ్చింది, ఇంకా కొంచెం వేసుకున్నా పర్లేదు. వేసేసుకొని ఈ చిక్కదనంలో మనం ఇప్పుడు చికెన్ వేసామనుకోండి, ఈ చికెన్ ముక్కలు ఇంకా కరకరలాడుతూ అలాగే ఉంటాయి. ఇప్పుడు వేసేసాను దీంట్లో. చూడండి, ఆ వీధుల్లో మనకి ఎంతో ఈజీగా అందరికీ నచ్చే విధంగా, రంగు కూడా వేయలేదు, ఎర్రగా ఉన్న కారప్పొడి వేసుకొని మనం చేసేసుకున్నాం. దీన్ని నూడిల్స్తో తినండి, అన్నంతో తినండి, పరాటాలతో తినండి, దేంతో తిన్నా చాలా బాగుంటుంది. మరి ఇందులో వేసి 1 నిమిషం పాటు ఇలా కుక్ చేసుకొని దీన్ని వేడిగా ఉడికించేసుకుందాం. ఆ కరివేపాకు సువాసన దీనికి మంచిగా వచ్చి భలేగా ఉంటుంది. ఘాటుగా, హాటుగా, నాటుగా అంటే ఇదే. సో మరి స్టవ్ కట్టేసి వడ్డించేసుకుందామా. చికెన్ ముక్కలు ఇలా గుమగుమలాడుతూ, మళ్ళీ మన సాస్ చూడండి ఎంతో పర్ఫెక్ట్గా, మన గ్రేవీ కూడా చక్కగా ఉంది. ఈ విధంగా వేసుకున్న దానిపై మరి అద్భుతంగా ఎంతో గుమగుమలాడుతూ ఈ చికెన్, ఈ వీధి స్టైల్లో చేసుకున్న చికెన్ మీరు కూడా పిల్లలు అంటే స్కూల్కి వెళ్ళి వచ్చి సాయంత్రం పూట కూడా వాళ్ళకి పెట్టచ్చు. ఇది స్నాక్ లాగా పెట్టచ్చు, అన్నంతో పాటు పెట్టచ్చు, నూడిల్స్తో పాటు పెట్టచ్చు. కాబట్టి ముందుగా చికెన్ ఫ్రై చేసేసి రెడీగా పెట్టేసుకోండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,